తెలుగు రాష్ట్రాలలో ఇయాల రేపు వడగాల్పులు ఉంటాయని తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. వాతావరణంలో మార్పులతోనే వడగాలులు వీస్తున్నాయని, ఎండలతో జనం కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మే నెలాఖర్లా భారత్లోకి నైరుతి రుతుపవనాలు వస్తాయంటున్నారు అధికారులు. కోస్తాంధ్రలో గడిచినటువంటి 24 గంటల్లో హీట్ వేవ్ కండిషన్స్ చాలా చోట్ల రికార్డ్ అవ్వడం జరిగింది. పర్టికులర్లీ దక్షిణ కోస్తాలో అయితే సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అక్కడక్కడ నమోదవడం జరిగింది. పర్టికులర్లీ ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదేటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలకొన్నటువంటి ఈ వడగాల్పులు అంటే సోకాల్డ్ దిస్ హీట్ వేవ్ కండిషన్స్ ఈరోజు కూడా అంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఈ కండిషన్స్ రాష్ట్రంలో నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే దక్షిణ కోస్తాలో అంటే ఈ 4 జిల్లాల్లో కూడా ఈరోజు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ 1-2 చోట్ల, ఓవరాల్గా కోస్తాంధ్రలో అయితే అక్కడక్కడ మోడరేట్ హీట్ వేవ్ కండిషన్స్ ఉండేటువంటి అవకాశం అయితే ప్రస్తుతంగా కనిపిస్తుంది. ఈ అల్పైన్ ద్రోణి ఇవన్నీ చూస్తే మనకి ఛత్తీస్గఢ్ నుంచి నార్త్ కోస్టల్ ఏపీ అంటే ఉత్తరాంధ్ర వరకు కూడా అపరేర్లో ఏర్పడినటువంటి అల్పైన్ ద్రోణి ఒకటి ఏర్పడింది. ఒక దక్షిణ కోస్తాలో మటుకి సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఋతుపవనాల దగ్గరికి వస్తే ప్రస్తుతం వరకు అయితే మనకి మే 14 ఆ టైంకి ఒక 3 to 4 days ముందుగానే, నార్మల్ డేట్స్ ముందుగానే అండమాన్ సీలోకి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అండమాన్ ఐలాండ్స్, అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో కొంత ప్రాంతాలు, అలాగే నైరుతి బంగాళాఖాతంలో కొంత ప్రాంతంలోకి ఈ మాన్సూన్ ప్రవేశించడం జరిగింది. కేరళలో ఎప్పుడు మాన్సూన్ సెట్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్. అది మన ఐఎండీ ఢిల్లీ నుంచి వచ్చిన బులెటిన్ ప్రకారం కూడా సుమారు మే 30వ తారీఖుకి ఒక 4 రోజులు అటు ఇటుగా మాన్సూన్ కేరళని తాకేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు అవనండి, వృద్ధులు అవనండి, వీళ్ళందరూ కూడా వీలైనంత వరకు కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉండటం ఎంతో శ్రేయస్కరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత తీవ్ర వడగాల్పులు